హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ వ్లాగ్స్. ఈరోజు పోలాండ్లో నేను ఉండబోయే రూమ్ ఎలా ఉండబోద్దో మీకు చూపిస్తాను. అది చూడడానికి మీరు ఇంట్రెస్ట్ అయితే కమ్ విత్ మీ. ఇక్కడ మనం షూస్ పెట్టుకోవచ్చు, మనం డ్రెస్సెస్ ఇక్కడ మనం హ్యాంగర్స్కి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక మిర్రర్ కూడా ఇచ్చాడు. ఈ మిర్రర్లో మనం మనం రెడీ అయినప్పుడు మనం ఈ మిర్రర్లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కిచెన్కి వెళ్దాం. ఇది నా కిచెన్, పోలాండ్లో నేను ఉండబోతున్న కిచెన్ ప్లేస్ ఇది. ఇక్కడ ఇది మైక్రో ఓవెన్ ఇచ్చాడు. ఈ మైక్రో ఓవెన్లో మనం ఏదన్నా పెట్టుకొని వెయిట్ చేసుకొని ఆ తర్వాత ఆఫ్ చేసుకొని మనం తినొచ్చు. ఇక్కడ ఇది వాటర్ సింక్. ఇది ఇలా వస్తే ఇక్కడ ఇండక్షన్ స్టవ్లో ఇక్కడ మనం 0, 1, 2, 3 ఎంత ఫ్లేమ్ కావాలంటే అంత పెట్టుకొని మనం ఇచ్చేసుకోవచ్చు. ఇది కుక్కర్, నేను ఇండియా నుంచి తీసుకొచ్చింది. ఇది వాటర్ కెటిల్ అండ్ ఇది ఆయిల్. అండ్ ఇక్కడ మనం యుటెన్సిల్స్, మనం ఏమైనా స్పూన్స్ అవి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం కొన్ని యుటెన్సిల్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేసుకొని కూడా మనం వండుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న లిటిల్ ఫ్రిడ్జ్ అన్నట్టు మన లోపల తీసుకెళ్తే, ఇంకా నేను ఐటమ్స్ గ్రోసరీస్ కొన్నాను, ఇంకా ఇది రీప్లేస్ చేయలేదు. ఈరోజు నేను పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ అనేది నిండుతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని, ఇక్కడ మనం ఏమైనా గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ మైనీస్ అండ్ నూడిల్స్ ఇలా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టాను. సో ఇప్పుడు ఇది నా కిచెన్, మీరు కిచెన్ చూశారు కదా. సో కిచెన్ తర్వాత ఇంట్లో ఏమున్నది అనేది చూపిస్తా. వీడు ఇక్కడ ఒక స్టూల్ ఇచ్చాడు అండ్ దట్టు చైర్ ఇచ్చాడు. ఇక్కడ వీడు టీవీ ఇచ్చాడనమాట. టీవీ కిందన ఇక్కడ మనకి బాక్సెస్ ఫర్ సౌండ్ సిస్టమ్ అన్నట్టు. ఇది మనకి టీవీ ప్లేస్. అండ్ వచ్చేసి ఇక్కడ 3 సోఫాస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చోడానికి, మాట్లాడుకోవడానికి. తర్వాత ఇది బెడ్రూమ్ అన్నట్టు. వీడు ప్రత్యేకంగా సెపరేట్గా బెడ్రూమ్ ఉండదు, వీడు ఒక ప్లేస్లోని వీడు బెడ్స్ ఇచ్చాడు. ప్రస్తుతానికి అయితే నేను ఈ రూమ్లో ఒక్కనే ఉన్నా. ఇది ఏంటంటే ఎవరైనా రూమ్ షేర్ చేసుకోవడానికి వచ్చినా, లేకపోతే ఎవరైనా గెస్ట్ వస్తే ఉండడానికి ఇది నా బెడ్రూమ్ అన్నట్టు. నాకు ఈ రూమ్లో చాలా చాలా అద్భుతంగా చాలా బాగా నచ్చిన ప్లేస్ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇది నాకు చాలా ఫేవరెట్గా నచ్చిన ప్లేస్. ఎందుకనంటే ఇది నాకు ప్లేస్ చూడగానే నాకు మూవీస్లో క్యారవానీ ఇస్తారు కదా, ఆ క్యారవానీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. నేను ఇక్కడే వర్క్ చేసుకోవడం కానీ, లేదా ఇక్కడే ఇన్స్టా రీల్స్ చేసుకోవడం కానీ చేస్తున్నాను. బికాస్ ఇది మన మూవీలో క్యారవానీలో కూడా మనం చూస్తుంటామన్నమాట. అంటే ఒక మిర్రర్ ఉంటుంది, మేకప్ వేసుకోవడానికి ఇలాంటి క్యారవానీ, ఇలాంటి మిర్రర్ దగ్గరే మేకప్ కూడా వేసుకుంటారు. ప్రస్తుతానికి అయితే నేను ఇండియాకి దూరంగా ఉండడం వల్ల ఎలా నా కొద్దిగా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్లో యాక్ట్ చేయడానికి, ఆ మేకప్ వేసుకోవడానికి నాకు ఆ ఛాన్స్ లేదు. కాబట్టి నేనైతే ప్రస్తుతానికి ఈ యొక్క ప్లేస్లో కూర్చొని నేను ఇన్స్టా రీల్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ ఎస్ ఐఎమ్ ఇన్ క్యారవానీలో ఉన్న ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. ఇక్కడ ఇటు ల్యాండ్ లైన్ ఏమిటంటే మనకి ఏమైనా అత్యవసరం అయిందనుకోండి రిసెప్షన్ కాల్ చేయొచ్చు. ఇక్కడ నేను రిసెప్షన్ కాల్ చేసే నంబర్ ఏంటంటే, ఇప్పుడు డైల్ చేయను, 100 అన్నట్టు. మనకి ఇండియాలో 100 కాల్ చేస్తే దేనికి వెళ్తే తెలుసు కదా, పోలీస్కి. కానీ ఇక్కడైతే నేను కాల్ చేస్తే రిసెప్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ నేను ఇవి అంటే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే లోషన్ కానీ, పెర్ఫ్యూమ్ కానీ, ఇలా మన ఆయిల్ అన్నీ నేను పెట్టుకున్నాను. అండ్ అబోవ్ దాంట్లో నేను బ్యాగ్స్ అయితే పెట్టుకున్నా. సో ఇది
రూమ్లో నాకు ఫేవరెట్ ప్లేస్ అన్నట్టు. ఇప్పుడు మనం కిచెన్ చూసాం. నెక్స్ట్ నాకున్న టీవీ ప్లేస్ అండ్ సౌండ్ సిస్టమ్ చూసాం. అండ్ ఇక్కడ మనం బెడ్రూమ్ చూసాం. అండ్ మై ఫేవరెట్ ప్లేస్ ఈ క్యార్వానీ, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ క్యార్వానీ. సో ఇప్పుడు నేను వాష్రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే లెక్క చాలామంది చూసి ఉంటారు, బట్ నా రూమ్లో వాష్రూమ్ ఎలా ఉంటుందని చూపిస్తాను నేను. ఇలా వెళ్తే ఇట్స్ లైక్ ఇక్కడ నేను ఏమైనా బ్రషెస్ కానీ ఇవి పెట్టుకోవడానికి. అండ్ ఇట్ ఈస్ లైక్ వీ నో దట్ ఇది సింక్ అండ్ దిస్ ఈజ్ మిర్రర్. అండ్ ఇది ఒక టబ్ అన్నట్టు, మనం బాత్ చేయడానికి టబ్. ఇక్కడ హాట్ వాటర్ అన్నీ వస్తాయి. సో ఇది నా రూమ్. దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ సింగిల్ స్టూడియో అపార్ట్మెంట్ అని పిలుస్తారు అన్నమాట. అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాను నేను. అదేంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కీ ఉంది. ఆ కీ నేను లోపల ఉన్నా, కింద వాడు కీ రావాలంటే, పైకి రావాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఆ దగ్గర కీ ఉండాలి. ఒకవేళ కీ లేదంటే డైరెక్ట్గా రావడానికి అవ్వదు. కిందన వాడు ఒక నంబర్కి కిందన ఒక లాకర్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాకర్ నుంచి మనకి కాల్ చేస్తే ఇక్కడికి మనకి ఇది గ్రీన్ కలర్లో వస్తుంది అన్నమాట. అప్పుడు ఇక్కడికి మన గ్రీన్ కలర్లో దాన్ని ఆన్ చేస్తే వాడు కిందన డోర్ని ఓపెన్ చేసుకొని లోపల రాగలరు అనమాట. మీకు ఆ లాక్ సిస్టమ్ అది కూడా నేను కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూసారుగా, ఇది నా రూమ్. ఇక్కడ పోలాండ్లో నేనుండే రూమ్ని సింగిల్ స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. నేనుండే అపార్ట్మెంట్ నేమ్ వార్షా మ్యాగ్నోలీ అపార్ట్మెంట్స్ అంటారు. మీకు అనుకోవచ్చు, అరే ఇది హౌస్ పోలాండ్లో ఎంత రెంట్ ఉండొచ్చు అని. నా రెంట్ ఇక్కడ వచ్చేసి 3000 zloty అంటారు. ఈ 3000 zloty ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 3000 ఇంటూ 19 అన్నట్టు, అంటే అరౌండ్ 57,000 రూపీస్ నా రెంట్. సో ఇక్కడ పోలాండ్లో ఫస్ట్ ఇంతకుముందు 2000 అలా ఉండేది అంట. కానీ ఆఫ్టర్ ఉక్రెయిన్ వార్ ప్రతి పోలాండ్లో ప్రతి ఏరియాలో రెంట్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. సో నేనుండే ఏరియాలో అయితే ఇప్పుడు ఇది నాకు 3000 zloty. 3000 zlotyని కూడా వీళ్ళు పిఎల్ఎన్ అని పిలుస్తారు. 3000 పిఎల్ఎన్ అంటే 3000 ఇంటూ 18 ఇండియన్ రూపీస్ అన్నట్టు. సో నేనైతే ఇక్కడ అరౌండ్ 57,000 రూపీస్ పే చేసి ఇక్కడ ఉంటున్నాను అన్నమాట. సో ఇది నా పోలాండ్లో ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, నేను ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటనేది మీరు ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి నాకైతే కిందన మీకు ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఈ వ్లాగ్ చూసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డాడీ ప్రొడక్షన్స్ ఒరిజినల్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ VMR vlogs. Thank you very much.